హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు అన్ని పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చ జోరుగా సాగుతోంది. 16 సీట్లు గెలుస్తామని అధికార పార్టీ టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ సైతం ఫలితాలపై తమవైన అంచనాలు వేసుకుంటుంది. పోలింగ్ సరళిని బట్టి 6 లోక్సభ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చామని, 3-4 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 8 స్థానాల్లో మాత్రం పూర్తిగా వెనకబడిపోయామని ముందే ఓటమిని అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, ఖమ్మం, ఆదిలాబాద్, భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి స్థానాల్లో టీఆర్ఎస్ను గట్టిగానే ఎదుర్కొన్నామనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల్లో పూర్తిగా వెనకబడిపోయామనే భావన పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఇక చేవెళ్ల, భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి స్థానాల్లో కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగరవేస్తుందనే ధీమాను ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి జరిగిన వలసల కారణంగా కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కోలుకోలేకపోయిందని ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్ళిపోవడంతో గ్రామాల్లో కేడర్ను కదిలించే నాదుడే లేకుండా పోయిన పరిస్థితి నెలకొనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి తోడు లోక్సభ ఎన్నికల తరుణంలో నేతలంతా పార్టీని వీడడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా పెద్దగా ఉత్సాహం కనిపించలేదని కాంగ్రెస్ నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి బరిలో నిలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి మాత్రమే ప్రచారంలో టీఆర్ఎస్కు ధీటుగా దూసుకెళ్తున్నట్లు కనిపించగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ నేతలు కేడర్లో పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నా ప్రధానంగా 4 అంశాలు తమను ఆదుకుంటాయనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష, జాతీయ స్థాయి ఎన్నికల్లో రాహుల్ కార్డుతో పాటు మోదీపై ఉన్న వ్యతిరేకత, పోటీలో ఉన్న అభ్యర్థుల చరిష్మా తమకు కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ కోణంలోనే పట్టణ ప్రాంతంలో పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని అంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే కేడర్లో నెలకొన్న నైరాశ్యం తమ పుట్టి ముంచే అవకాశాలున్నాయని, ప్రచారం సరిగ్గా జరగలేదని, లోక్సభ స్థానాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన విధంగా పోలింగ్ జరగలేదని అంచనాలు చేస్తున్నారు. ఇక నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో చరిష్మా ఉన్న నేతలు బరిలో ఉన్నందున తమ ఓటు బ్యాంక్తో పాటు సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు లాభం చేకూరుస్తాయని అంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని, ఆదిలాబాద్లో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తమ అభ్యర్థికి సామాజిక సమీకరణాలు మేలు చేకూరుస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే ఎవరి లెక్కలు ఉన్నా ఓటర్లు ఇప్పటికే తమ ఓటును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. కాంగ్రెస్ నమ్మకంగా ఉన్న నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్లలో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చూడాలి. మరోవైపు బీజేపీ సికింద్రాబాద్, కరీంనగర్పై ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 10 స్థానాల్లో విజయాన్ని ఎన్నికలకు ముందే తెరాసకి విపక్షాలు కట్టబెట్టాయి. గట్టి పోటీ ఉంటుందనుకుంటున్న 6 స్థానాల్లో తెరాస ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాని ఆధారంగా తెరాస టార్గెట్ 16 ఫలిస్తుందా లేదా అనేది తెలియనుంది. ఎవరికి లెక్కలు ఎలా ఉన్నా అసలు ఫలితం మే 23న తెలియనుంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.